నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే కరేపాకు పొడి చేసుకున్నామండి. మనం చేసుకునే కరేపాకు పొడి అన్నంలో తినొచ్చండి. ఒక స్పూన్ వేసుకొని అన్నంలో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. దోశలోకి కూడా తినొచ్చు, ఇడ్లీలోకి కూడా బాగుంటుంది, ఉప్మాలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కరేపాకు పొడి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుందాం, బాండిని పెట్టుకుందాం, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 2 కప్పులు కరేపాకు వేసుకుందామండి. కరేపాకును బాగా కడిగి ఆరబెట్టాలండి, తడి ఏం ఉండకూడదు. కరేపాకును బాగా ఫ్రై చేసుకోవాలండి, చేత నలిపితే నలిగేంత వరకు ఫ్రై చేసుకోవాలా, అప్పుడు కరేపాకు పొడి బాగుంటుందండి. కరేపాకు బాగా ఫ్రై అయిందండి. కరేపాకును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ అదే బాండిల్ని పెట్టుకుందాం. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 25 ఒటిమిరపకాయలు వేసుకొని ఒటిమిరపకాయలను బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒటిమిరపకాయలను. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల శనగపప్పు వేసుకుందాం. 2 స్పూన్ల మినపప్పు వేసుకున్నాం. 2 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్నాం. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాం. చింతపండు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్నాం చింతపండును. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. బాండిల్ని కింద దింపుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. ఫ్రై చేసుకున్న ఒటిమిరపకాయలు వేసుకుందాం. కొంచెం కల్లుప్పు వేసుకుందాం. వేసుకున్న తర్వాత నున్నగా మిక్సీ పట్టుకున్నాం ఒటిమిరపకాయలను. అదే మిక్సీ గిన్నెలో ఫ్రై చేసుకునే కరేపాకు వేసుకున్నాం. ఫ్రై చేసుకునే దినుసులు వేసుకుందాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇవి కూడా నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఒక ఎల్లిపాయ గడ్డ వేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకున్నామండి. మన కరేపాకు పొడి రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.